ఒక్కొక్కప్పుడు మరి ఏమిటయ్యా తక్కువ పద్యాలు ఉన్నాయి అని అంటే అలాగే ఉంటాయి. సూతే సూకర యువతి అని అన్నాడు. ఏనుగు ఒక్క పిల్లనే పెడుతుంది, 2-4 కనదు ఏనుగు. మీకు వరాహం అయితే కొన్ని వందలు పిల్లలు పెడుతుంది. తేడా లేదా? అందువల్ల మహాత్ముల పద్యములు చాలా అరుదుగాను, కొద్దిగాను, తక్కువగాను, విరళముగాను, ఆణిముత్యముల వలె, అనర్ఘరత్నముల వలెనే మనకు దొరుకుతాయి. వాటిని పుణ్యాత్ముడు శర్మ వంటి మనవణ్ణి వాళ్ళు భవిష్యత్తులో ఇలా స్థాపనముగా ఉంచి వెళ్ళారు మహనీయులు. అందువల్ల వాళ్ళు పుణ్యాత్ములు. ఏమిటంటే స్నేహాలంబిత వంశసూత్రుడు వచశ్రీహాసుడు ఆఢ్యుండు. స్నేహాలంబిత వంశసూత్రుడు, ఆ వంశమునకు సూత్రము పెద్ద దారములాగా ఇలా స్నేహముతో పట్టుకున్నాడు ఆయన. స్నేహాలంబిత వంశసూత్రుడు వచశ్రీహాసుడు ఆఢ్యుండు. ఈ మీ దౌహిత్రుండగు శర్మ కొప్రపు లసద్వంశంబు దీపింపగా. ఈయనేమో మాచిరాజు వాడు, మా శర్మ. కానీ కొప్పురపు వంశము ఎలా దీపించాలి? దౌహిత్రుడు పౌత్రుడి కన్నా గొప్ప అధికారి కాబట్టే దౌహిత్రుడిగా ఈయనను ఉపస్థాపనం చేసి వాళ్ళు వెళ్ళారు మహాత్ములు. తమ పుణ్య రాశిని సంరక్షించడానికి ఒకడిని పెట్టి వెళ్ళిపోయారు మహాత్ములు. వాళ్ళ తపస్సు ఎలా ప్రసరిస్తుందో. స్నేహాలంబిత వంశసూత్రుడు వచశ్రీహాసుడు ఆఢ్యుండు. మీ దౌహిత్రుండగు శర్మ కొప్రపు లసద్వంశంబు దీపింపగా. సాహిత్యాక్షర తర్పణంబు నిడే దీక్షం మీకు గ్రంథాకృతిం. సాహిత్యాక్షర తర్పణము నిరంతరము ఆ పితృ కార్యమును నెరవేరుస్తున్నాడు ఆయన. సాహిత్యాక్షర తర్పణంబు నిడే దీక్షం మీకు గ్రంథాకృతిం. వ్యాహారశ్రుతి సుబ్బరాయ కవిరాయ వేగ పద్యాశ్రయ. వ్యాహారశ్రుతి, వ్యాహార ఉక్తిర్లపితం భాషితం వచనం వచః అని. వ్యాహారం అంటే భాష, వ్యవహారము. వ్యాహారశ్రుతిన్ సుబ్బరాయ కవిరాయ వేగ పద్యాశ్రయ. అటువంటి కొప్పరపు కవులు, తిరుపతి వెంకట కవులు, మహాత్ములు వీళ్ళందరూ కూడా సాహిత్యాన్ని సుసంపన్నము చేసి మాబోటి వాళ్లకు ఇవాళ మేడసాని మోహన్ గారేమి, గరికపాటి వారేమి, నేనేమి, మేమందరము చూస్తున్నామంటే ఆ మహాత్ములు ఒక క్షుణ్ణం, అది పరిక్షుణ్ణ లేఖయా అంటాడు కాళిదాసు. ఆ పరిక్షుణ్ణమైనటువంటి మార్గమునొకటి సునిశ్చితము చేసి వెళ్ళిపోయారు కాబట్టి ఇందులో మేము బహుళ విన్యాసములు చేయగలుగుతూ ఉన్నాము. ఇది మాకు ఆ అమ్మవారు పరాదేవత ఇచ్చినటువంటి ఒక అనుగ్రహము మాకు. తత పరిమళ పుష్పవాటి ధారణ ఘనరత్నపేటి. తత పరిమళ పుష్పవాటి ధారణ ఘనరత్నపేటి. మహాసహస్రావధాన ధాటి గరికపాటి. ఒక్క రోజులో 750 పద్యాలను ఇలా అలవోకగా విదల్చి వేశాడు ఆయన. ధారణ బ్రహ్మ అనే ఆగుతా, ఎందుకంటే నా శైలికి అవతలి అక్షరం అనటం పడదు కాబట్టి. నా శైలికి అటువంటి కటువు పదాలు పలకలేను, నాకు మనస్సు ఒప్పదు, వాక్యం రాదు. అందువల్ల బృహ విస్తారే అనే ధాతువు. బ్రహ్మ అంటే మరి ఆయనే ప్రారంభకుడు కావాలి, అలా కాదు కదా, మహాత్ములు ఎందరో ఉన్నారు. కాబట్టి బృహ విస్తారే అనే ధాతు ఉంది, విస్తరింపజేసిన వాడు అనే అర్థంలో బ్రహ్మ. కాబట్టి ధారణ బ్రహ్మ అని నేను సొగసుగా అక్కడికే ఆపుతాను నేను. అందువల్ల చిన్న విషయము కాదు. నేను మహాసహస్రావధానము చేసిన నాడు ఆయన ఎంకోరే వడుసా అని ఒక అద్భుతమైన సమస్య ఇచ్చి, శంకీరే వడుసా అనంగా ఇది ఇస్కిస్కేలపోపమ్మనన్ అని ఒక సమస్య ఇచ్చి, అప్పుడు ఇంకా ఆయన ప్యాంట్లు గింట్లు వేస్తున్నాడు. ఇప్పుడు వేస్తారో లేదో తెలియదు నాకు. నేను మొదటి నుంచి ఈ ప్యాంట్లకు కొంచెం నా చిన్ననాడే వదిలేశాను అవన్నీ.
ఏదో ఎవరి శైలి వారిది. ఏది ఒకటి ఒప్పనను ఒకటి తప్పనను. మోహన్ గారు ఎలా అన్నారో, నేను ఏది వివాదానికి వెళ్ళనని. అసలు వివాదం నా మనస్సులోనే ఉద్భవించదు ఎప్పుడు. నాకు కవితా వివాదము లేదు అన్నారు వారికి, మాకు కవితా వివాదం ఉన్నది. కవితా వివాదము కవులకుండవలసిన సహజ పరిమళ స్థితి కలిగిన మనస్సు మాకున్నది. మాకు ముగ్గురికే కాదు, మేము 300 మందినైనా నాకు అనిపిస్తుంటుంది ఒక్కోసారి, వాడికి వీడు పడదు వీడికి వాడు పడదు అని అంటుంటారు కదా. మామూలుగా ఒక మనిషికి 100 మంది లేదా 1,00,000 మంది పడకపోవడానికి ఏముంది ప్రపంచంలో అని ఆశ్చర్యపోతుంటా నేను. ఒక మనిషికి ఇంకొకరికి పడకపోవడానికి ఏమున్నది? పడటానికి ఏమి కష్టము? వీడి మనస్సు అంతా ఎంత విశాలమే మనస్సు. 1,00,00,000 మంది మీద ఒకడికి అభిమానం ఉండరాదా? 1,00,00,000 మందిని ప్రేమగా చూడరాదా ఒకడు? చూడడానికి ఏమి ఇబ్బంది, ఏమి సమస్య మానవుడికి? నాకు ఆశ్చర్యం కలుగుతూ ఉంటుంది. వాళ్ళిద్దరికీ పడదండి అంటే ఎందుకు పడదబ్బా ఆశ్చర్యం అనిపిస్తూ ఉంటుంది నాకు.